లోకములను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పాపం అనే భారం మానవుని మోపబడింది. ఆ పాప భారమును తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ప్రియమైన వారలారా, ఆయన సెలవిచ్చిన మాట ఏదనగా సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నమ్మిన వారు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రియమైన వారలారా, నమ్మితే పరలోక రాజ్యం ఉంది, ఒకవేళ తృణీకరిస్తే నిత్య నరకమున్నది. ఆ నరకము తప్పించుకోవాలంటే ఇదే మార్గం, ఇదే సత్యం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు విని మీ ఇంటి వారి రక్షణ పాప క్షమాపణ పొందరు. మేము కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ చిన్ని మాటలు దీవించము. ఓ ప్రభా, ముందుకు వెళ్తున్న సహాయపడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు విన్నవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చున రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి. అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారిగా ఉంటుంది. ఇలాంటి మన కొరకు మనల్ని బ్రతికించటానికి ఈ లోకానికి యేసు ప్రభువారు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ చెప్పే మీరు అందరూ కూడా ఒకే దేవుని బిడ్డలం, ఒకే దేవుని బిడ్డలం. కాబట్టి ఆ దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమా స్వరూపి, ఆయన పాపుల రక్షకుడు, పాపుల రక్షకుడు. అట్టి పాపుల రక్షకుడిని ఈ సాయంకాలం అయ్యో ఇస్రాయేలులో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలకు కూడా చెప్పాలి, వాళ్ళకి తెలియదు. ప్రభావమూర్తిని సువార్త ప్రకటిస్తూ వచ్చాం. ప్రభు చిన్ని మాటల ద్వారా, ప్రభు పాటల ద్వారా, వచనాల ద్వారా, కొత్త పత్రికలు, సహోదరులు చిన్న బిడ్డలు బట్టి వందనాలు. చిన్న పరిచయను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభా, మీరు వెళ్ళి ప్రకటించండి అని సెలవిచ్చిన మాటను ఆధారం చేసుకొని ఈ ప్రభా శివాయిగూడలో ఉన్న ప్రజల కొరకు కూడా, విశ్వాసాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్ని సువార్త మీద ముద్ర వేసినందుకు కొరకు వందనాలు. ఓ ప్రభు, సమయాన్ని దీవించినందుకు కొరకు వందనాలు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.